ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప నగరంలోని అలంకాన్పల్లెలో వెలిసిన శ్రీ మారెమ్మ తల్లి జాతర ఉత్సవాలు చివరి రోజున బోనాల అనంతరం బండలాగుడు పోటీలను నిర్వహించి యజమానులకు బహుమతులను అందజేశారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల ప్రదానం చేశారు. రాత్రి నిర్వహించిన కోలాట ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. ఫస్ట్ ప్రైజ్ తమిళనాడు ఆలంకనపల్లి ఆంధ్ర మన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు. ఇది మొదటి బహుమతి. ఈ రెండు కంబైండ్ షేక్ మైమున్నా గారు మలయాళ డోన్ మండలం నంద్యాల జిల్లా రెండవ బహుమతి 40,000 ప్రకటిస్తున్న వారు కీర్తిశేషులు ఎల్ మునిరెడ్డి గారి కుమారుడు ఎల్ మునికుమార్ రెడ్డి గారు 40,000 ఇస్తున్నారండి. ఓకే, అప్పుడు రాఘవరెడ్డి అండ్ బ్రదర్స్ అలంకానపల్లె వారు మూడో బహుమతి చెన్నూరు మండలం కడప జిల్లా ఆ యొక్క 4వ బహుమతిని ఇస్తున్న వారు వేముల ఈశ్వరయ్య గారి అల్లుడు కే మురళి గారు, అలాగే కిట్టమ్మ గారండి. 3వ బహుమతి 4వ బహుమతి 20,000 ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, చెక్. విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డిపల్లి గ్రామం పెళ్లిమరి మండలం కడప జిల్లా 5వ బహుమతి 10,000 ఇస్తున్నటువంటి వారు కీర్తి చేతులు గంగారావు వెంకటకృష్ణారెడ్డి ఇస్తున్నారండి. క్లాప్స్ అన్న క్లాప్స్. 3వ బహుమతి అందిస్తున్న వారు కీర్తి చేతులు సంగటి చిన్నారెడ్డి కుమారుడు సంగటి నరసింహారెడ్డి గారు. బండలాగుడు పోటీల విజేతలకు బహుమతుల ప్రదానం అనంతరం మన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మారెమ్మ తల్లి తిరునాళ్ళ శుభాకాంక్షలు. గత 20 సంవత్సరాలుగా గ్రామంలో ప్రతి సంవత్సరము కరోనా టైంలో కానీ మేము మిస్ కాకుండా ప్రతి సంవత్సరము అమ్మవారి జాతర జరుగుతూ ఉంటుంది. అలంకరణలు ఎంతో రంగరంగ వైభవంగా జరిగిపోయాయి. ఈరోజు దీనితో పాటు ఇందులో పోటీలు కానీ జరిగాయి. అంతా ప్రశాంతంగా జరిగినందుకు గ్రామ ప్రజలు సహకరించినందరికీ మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.